అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి. మార్నింగ్ అయితే అందరికి టీ అయితే ఇచ్చేసి టీ తాగేసి పొలం దగ్గరికి అయితే వచ్చామండి. మా అమ్మ వాళ్ళ పొలం అన్నమాట. ఇది కంది చెట్లు ఇవన్నీ చేసాము. ఇక్కడ వంట చేద్దామనేసి సండే మొత్తం ఇక్కడే అన్నమాట. సో అందుకని క్లీన్ చేద్దామని, అలాగే వంట చేయడానికి కూడా కొన్ని కట్టెలు అయితే ఏరుతున్నాం అన్నమాట. కొద్దిసేపు ఇక్కడ బటర్ఫ్లై ఉంది కదా, దాన్ని పట్టుకుందామని ట్రై చేసాము, కానీ అది అస్సలు దొరకలేదు. వైట్ బటర్ఫ్లై. ఇవన్నీ వంట చేయడానికి అయితే మేము కట్టెలు అయితే ఇక్కడ రెడీ చేసిస్తున్నాము. మా హస్బెండ్ అన్ని ఇస్తున్నారనమాట, మేమైతే ఒక చోట పెడుతున్నాము. ఇక్కడ మా ఆయన మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారనమాట. మొత్తం ఈ విధంగా కట్టెలన్నీ పోగేసుకున్నాం. చూడండి, ఇవన్నీ వంట చేయడానికి ఇవన్నీ కట్టెలు. ఆయుర్వేద బ్రష్ అనమాట, అందులో పళ్ళు తోముకుంటున్నాం, వేట పుల్లన్నీ. సో ఇవన్నీ పోగేసి క్లీన్ చేసేసుకొని ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వంటకు కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకొద్దామని వెళ్తున్నాం ఇప్పుడు. సో అన్నీ తీసుకొని అయితే వచ్చామండి. అందరూ వెళ్తున్నారు చూడండి, అన్నీ తీసుకొని అందరూ ముందు వెళ్ళిపోతున్నారు, నేనేమో నెమ్మదిగా వెళ్తున్నాను. సో మొత్తం అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాము వంట చేయడానికి. మా అమ్మ అయితే రెడీ చేస్తుందన్నమాట మటన్ కర్రీ చేయడానికి. ఇక్కడ మా అమ్మ అయితే చెప్తుంది, కానీ అక్కడ చాలా గాలి, చాలా అంటే చాలా గాలి ఎక్కువగా వస్తుంది, అందుకు వాయిస్ వినబడలేదని సరిగ్గా. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో పొయ్యి మీద అయితే పెట్టేసామన్నమాట. పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం. మా ఆయన పొయ్యి వెలిగిస్తున్నారు. ఇది వచ్చేసి కళ్ళు అండి, తాటి కళ్ళు. మళ్ళీ జ్యూస్ కూడా ఉంది, హెల్త్కి మంచిదని అప్పుడప్పుడు తాగుతాం అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. పూరి అండ్ మటన్ కర్రీ తినేస్తున్నారు. అంతా తినేసిన తర్వాత అలా పొలం మొత్తం చూస్తున్నాం అన్నమాట. ఇదే అండి మొత్తం పొలం. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మటన్ సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట మా అమ్మ. నేనైతే కబాబ్ కలిపి పెట్టేస్తున్నాను. ఎన్నైనా పిల్లలకి చికెన్ కబాబు అలాంటివి కదా ఇష్టం. సో అందుకని కబాబ్ అయితే కలిపి పెట్టేస్తాను అనమాట. ఇక్కడ మొత్తం ఇది వచ్చేసి ఆవులు మేయడానికి మేత అన్నమాట. ఆవులు మేసే మేత అది కూడా వేశారు. ఆవులు అయితే తీసుకుంటారనమాట మా అమ్మ వాళ్ళు, అందుకని ఇది వేశారనమాట ఆవులకి మేత లాగా. ఇంకా ఇవి వచ్చేసి మిరప చెట్లు అండి. చూడండి, మిరప చెట్లలో పూత అన్నమాట అందరూ. మొత్తం మిరప చెట్లు, కొన్ని కంది చెట్లు అలా వేశారు. ఇవి వచ్చేసి పప్పు కూర, కానీ మా అక్షయ దీన్ని తీస్తుందన్నమాట. మొత్తం అన్నీ తీసేసుకొని వెళ్ళిన తర్వాత ఇది వంట చేసిన కాదని మొత్తం అంతా పారేద్దామని మా తింగలి నన్ను కూడా తింగరదాన్ని చేసేసింది. అది అలా చేసింది మా అక్కయ్య. అక్కడైతే రాగి ముద్ద వేసేస్తున్నారు, ఇక్కడ కబాబ్ కూడా వేసేస్తున్నారు అనమాట. సాంబార్ కూడా అయిపోయింది. వేసేసిన తర్వాత ఇప్పుడైతే అంతా లంచ్ అయితే చేస్తారనమాట. ఇది కబాబ్. సో అందరూ తినేస్తున్నారండి. రాగి ముద్ద
మటన్ సాంబారు, చికెన్ కబాబు, పూరి తినేస్తున్నారు అనమాట. అంతా లంచ్ అయితే చేసేసిన తర్వాత కొద్దిసేపు అక్కడే రెస్ట్ తీసుకున్నారంతా. మొత్తం లంచ్ అయితే అయిపోయింది. ఇలా పొలానికి వెళ్ళి అందరితో కలిసి చేసుకొని వంట చేసుకొని తినేస్తే హ్యాపీగా ఉంటుంది కదండి. సో మొత్తానికి ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసేసుకున్న తర్వాత టీ కాఫీ అలా తాగేసి మేమైతే ఇంకా మా ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంకా మండే మా పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, మేమైతే ఇంకా బయలుదేరి వచ్చేసాము ఇక్కడికి ఇంటికి. సో ఇదేనండి సండే ఇలా గడిచిందనమాట మాకు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్. బాయ్.